నా పేరు వెంకటేశు, భద్రంపల్లె, బుక్కరా సముద్రం మండలం, అనంతపురం జిల్లా. నేను ఈ డ్రాగన్ సాగు చేయబట్టి 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 3వ సంవత్సరము. స్టార్టింగ్ స్టిమ్ పెట్టినాక ఆ సంవత్సరం నాకు అరకొరగా కొద్దిగా దిగుబడి వచ్చింది. మళ్ళీ తర్వాత 2వ సంవత్సరం 8 టన్నులు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 3వ సంవత్సరం కాబట్టి 3వ సంవత్సరం ఇప్పుడు దగ్గర 15 టన్నులు వచ్చింది. ఇప్పటికేమో ఇంకా నెల టైం ఉంది కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, రైతు సోదరులారా, ఇది జైన్ వెరైటీ వచ్చి జైన్ వెరైటీ. కాయ కూడా నీకు స్వీట్ ఉంటుంది, సైజులు వస్తాయి, బాగుంటుంది. అంటే మిగతా కంపెనీలు కూడా ఉన్నాయి, కాకపోతే దాంతో పోల్చుకుంటే ఒక 30% ఇదే మేలు. ఎట్లాంటివో నేను స్వయంగా దీంట్లో కాబట్టి ఫీల్డ్లో కాబట్టి నాకు తెలుసు కాబట్టి నా ఆ అనుభవంతో చెప్తుందా. ఇది పిచికారి విషయానికి వస్తే పిచికారి పెద్దగా అవసరం లేదు. కాబట్టి ఇది కూడా మనకి పశువుల ఎరువు, కోడి పెంటే, మనకి ఒకవేళ ఏదైనా ఫంగస్ వస్తే, మచ్చలు వస్తే అది సాపు, టాటా బ్లైట్రెక్స్ సాపు, మళ్ళీ చీమలు వస్తే కానీ యాప నూనె, మళ్ళీ అట్లా క్లోరిపైపాస్ అట్లా మనం కొట్టుకుంటే సరిపోతుంది. ఒక తూరే పెట్టుబడి పెట్టాల్సింది, మళ్ళీ మనము 14 పెట్టాల్సిన అవసరం లేదు. ఒక తూరు పెడితే మనకి 20 ఏళ్ళ దాకా ఈ క్రాప్ వస్తుందని ఒకవేళ బహుశా పెట్టిన వాళ్ళు కూడా చెప్పినారు. ఇప్పుడు మనం 3 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు చాలా ఇంతకుముందు 8 ఏళ్ళ కింద 9 ఏళ్ళ కింద పెట్టిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో మన బఠానీ గింజంతా స్టార్టింగ్ వస్తుంది. తర్వాత చిన్నగా ఇది మొగ్గయి మళ్ళీ 15 రోజులకి ఫ్లవరింగ్ ఇడిగి మళ్ళీ నెల తర్వాత మనకి ఫ్రూట్ వస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు ఇది మనము ఇట్లా తీసేసుకుంటే బాగుంటుంది. ఎవరన్నా కానీ పెట్టాలనుకున్న రైతులు మీరు చూసి పెట్టండి. ఇదంతా బాగుంది. సైజులు కూడా ఇట్లే ఉంటాయి. ఈ రకంగా వస్తుంది సైజులు అంతా. మొత్తం చూడండి మిత్రులారా, రైతు సోదరులారా, చూడండి. వెరైటీ వచ్చేసి జైన్ వెరైటీ. మనకి టిల్లీస్ పద్ధతిలో సాగు చేస్తున్నాను. 1.5 ఎకరా పెట్టినాను టిల్లీస్ పద్ధతిలో. ఎకరాకు వచ్చేసి 4000 మొక్క కంటే ఎక్కువ పెట్టద్దండి. ఎక్కువ మొక్క కాంపిటీషన్ అయిపోయి దిగుబడి కూడా తగ్గుతుంది. మనకి 1.5 ఎకరాకి 6000 మొక్క పెట్టినాను. ఇతర పంటలకు పోల్చుకుంటే ఈ పంట ఎంతో మేలని నేను అనుకుంటున్నాను. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను రేపు హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు 24వ తారీఖు 9వ నెల 2025 సంవత్సరము. ఇప్పటికి 8వ కటింగ్ ఇది. అంటే కటింగ్కి హాఫ్ టన్ను, 2 టన్నులు అట్లా అయితే ఉంటాయి. కేజీకి వచ్చేసి 2-3 కంటే ఎక్కువ రావు. సైజులు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. కాయ స్వీట్ వస్తుంది. మనకి నిలువ గుణం కూడా కరెక్ట్ మనకి వారం ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2 వారాలు ఉంటుంది. ఎవరన్నా పెట్టాలనుకున్న వాళ్ళు జైన్ వెరైటీ పెట్టండి, అద్భుతంగా వస్తుంది. కాపుంతా ఇక్కడంతా చూడండి, 20 లక్షల దాకా పెట్టిన పెట్టుబడి. మొత్తం అంతా ఇది టిల్లీస్ పద్ధతిలో సాగు చేస్తున్నాం కాబట్టి ఈ ఫోన్లకి, మళ్ళీ మధ్యలో వైర్లకి, మళ్ళీ ఈ మొక్కకి చుట్టూ జాలరీ వేపించడానికి ఇవన్నీ సీసీ కెమెరా కూడా పెట్టినాను. మొత్తం అన్ని దాంట్లో కలిపి 20 లక్షలు పెట్టినాను. నాకు పోయిన తూరు ఒక 7 లక్షలు వచ్చింది. ఈ తూరు వచ్చేసి ఒక 8 లక్షలు వచ్చింది. ఇంకా ఈ 1.5 నెలల టైంలో కూడా మనకి ఒక దగ్గర 6 నుంచి 7 టన్నుల దాకా వస్తుంది. ఇప్పుడు రేపు కటింగ్ 3 టన్నులు అవుతుంది ఇది. మళ్ళీ తర్వాత ఇది వచ్చేసి ఒక 2 టన్నులు కావచ్చు. మళ్ళీ ఇవి ఉన్నాయి. ఇది కూడా ఒక 1 టన్ను 2 టన్నులు కావచ్చు. తర్వాత మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ ఎక్కడన్నా అరకొరగా బర్డ్స్ వస్తే మళ్ళీ ముగింపు సీజన్లో కూడా ఎక్కడన్నా ఒకటి వస్తాయి. కాకపోతే ఇది వచ్చి మనకి బర్డ్స్ రావడానికి, మళ్ళీ ఫ్రూట్ రావడానికి వాటికి స్టాప్ అవుతుందన్నమాట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మనకి మళ్ళీ తొలి చినుకులు అంటే ముంగారు చినుకులు వచ్చినప్పుడు అప్పుడు మనకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇది మనకి జూన్ నుంచి నవంబర్ వరకు క్రాప్ని ఇస్తుంది. ఇట్లా రెడ్ వచ్చినప్పుడు మనము కట్ చేయాలన్నమాట. మనకి పలుకు మీద ఉన్నప్పుడు కట్ చేసినా బాగుంటుంది, రెడ్ వచ్చినప్పుడు కట్ చేసినా బాగుంటుంది. మన కేజీకి వచ్చి 50 రూపాయలు పోయినా కూడా ఎటువంటి రైతుకి నష్టం ఉండదు. కాకపోతే 1 టన్ ఇన్స్టాల్మెంట్ అంటే ఒక తూరే మనం పెట్టుబడి పెట్టాల్సింది. తర్వాత మనము ఇంకా సంవత్సరం నీకు పెద్దగా అవసరం లేదు. మన కోడి పెంట, పశువులు ఎరువు అవి వేసుకోవాల్సిన అవసరం ఉంది. పిచికారు కూడా పెద్దగా